రావు రావు గౌరమ్మ మా ఇంటి దాకా, రావు రావు గౌరమ్మ మా ఊరి దాకా, రావు రావు గౌరమ్మ మా ఇంటి దాకా, రావు రావు గౌరమ్మ మా ఊరి దాకా. ఉన్నాయి పువ్వుల్ల గౌరమ్మ, పత్రులు తెచ్చినాము గౌరమ్మ. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం బతుకమ్మ? నాకు తెలియదు నాయన, ఎందుకంటే పూలు ఎక్కువ అయినాయి కాబట్టి. ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడను రాజు ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో, 100 నోములు నోమి ఉయ్యాలో 100 మందిని గాంచ ఉయ్యాలో, 100 నోములు నోమి ఉయ్యాలో 100 మందిని గంజ ఉయ్యాలో. ఎన్ని గంటలకు వచ్చిర్రు? స్పీకర్ మంచిగా తయారు చేస్తారు. మేము కాఫీ ముందే వచ్చినాం, ఒక 7 గంటల టైంకి వచ్చినాం. కానీ మా తెలుగు వాళ్ళు ప్రజలంతా ఇక తెలిసిగా ఆడవాళ్ళది ఎట్లా ఉంటుందో, రెడీ అయ్యి వచ్చి బతుకమ్మని పెట్టుకుని అలా టైం వాళ్ళదే. వాళ్ళు వచ్చేటప్పటికి ఇవన్నీ రెడీగా ఉండాలని కొంచెం ట్రై బాగానే కష్టపడుతున్నావు స్వామి. పెత్తనం తీసుకున్నావా? లేదు, జల్దీ పెళ్లి కావాలని దేవుని మొక్కుకొని కష్టపడుతుండే ఆయన. సరే సరే, మంచిది. పండగొచ్చినాదమ్మ పండగొచ్చినాది, అరే పండగొచ్చినాదమ్మ పండగొచ్చినాది, మా పల్లె పడుచుల పండగొచ్చినాది, పండగొచ్చినాది పండగొచ్చినాది, బతుకమ్మ సంబరాల సందడొచ్చినాది, సంబరాల సంబరాల సందడొచ్చినాది. పండగొచ్చినాది. మనమంతా ఎదురు చూస్తున్న బతుకమ్మ సంబరాలొచ్చేశాయి. నిజానికి ఇది పండగ అనే కంటే తెలంగాణ ప్రజల ఊపిరి అనటం సమంజసంగా ఉంటుంది. ఈ బతుకమ్మ వేడుక ఆడవాళ్లకే అయినా ఇంటిల్లిపాది ఈ సంబరాల్లో పాల్గొనటం ఈ పండగ ప్రత్యేకత. ఆశ్వయుజ శుద్ధ పాడ్యం ముందుగా వచ్చే అమావాస్యతో మొదలయ్యే ఈ పండుగ 9 రోజులు సాగి 9వ నాడు బతుకమ్మను సాగనంపుతారు. బతుకమ్మ పండగ ప్రకృతితో మమేకం అయిన సంబరం. ఊరి బయట చెల్కల్లో గుట్టల్లో పూసిన పూలను పేర్చి తయారు చేసే ఈ బతుకమ్మ ఆశాంతం అడవి పూల సోయగాల్ని చూపుతుంది. ఈ 9 రోజులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి సాయంకాలం ఆ బతుకమ్మలని తీసుకెళ్లి చెరువుగట్టునో ఏటిగట్టునో ఆ బతుకమ్మలన్నింటినీ ఉంచి వాటి చుట్టూ తిరుగుతూ ఆడతారు, పాడతారు. ఇలా 9 రోజులు అయిన తర్వాత ఆ బతుకమ్మలను నీళ్లలోకి వదులుతారు. तू बड़ा ना
ఈ బతుకమ్మ పండగకు సంబంధించి ఎన్నో కథలు మనకు ప్రచారంలో ఉన్నాయి. కాకతీయరాజు గణపతి దేవుడి కాలం నాడే ఈ బతుకమ్మ ఆవిర్భావం జరిగిందని కొందరంటే, కొన్ని మూఢనమ్మకాలకు బలైన అమ్మాయిల్ని బతికించే కథని ఇంకొందరు, తల్లిదండ్రులు లేని ఆడపడుచు అన్నా వదినల మధ్యన చిన్న చూపుకు గురైన సందర్భంగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఇంకో కథ, ఇలా ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. దీనికి సంబంధించి చరిత్ర కూడా ఎంతో చెప్తోంది అంటున్నారు పరిశోధకులు. బతుకమ్మ గురించి చెప్పు, చిన్న లైన్ చెప్పు. Batkama is the festival of the flowers. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? We worship Gauri Ma. సెలబ్రేషన్ ఎందుకు చేసుకుంటారు అంటే ఎట్లా స్టార్ట్ అయింది? బతుకమ్మ పండుగ ఎట్లా స్టార్ట్ అయింది? ఆడవిళ్ళకి ఆహా. అప్పుడు పాత కాలంలో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇట్లా నడుస్తుంది. అది మీకు పాటలు రావా? స్పీకర్లో పెడితేనే ఎగురుతారు. ఏదో ఒకటి వచ్చిగా, ఏది రాదు. బోల్ బతుకమ్మ के बारे में बोल, एक दो शब्द बोल. తెలుగులో చెప్పు. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం బతుకమ్మ? ఆడతా వచ్చి సరే. ఇప్పుడు స్పీకర్ ఎందుకు బంద్ చేసినా తెలుసా? నువ్వు నోరుతో పాడు, పాత పాటలు నువ్వు నోరుతో పాడు, అందరు ఆడతారు సభలు కొట్టుకుంటా.
వడిమంతా ఊకించి వియ్యాలో వాకెత్తి పోసి వియ్యాలో రెండే అమ్మలు వియ్యాలో రత్నాలు దంచ 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 వియ్యాలో దంచిన దంగయ్య వియ్యాలో రత్నాలు వియ్యాలో దంచిన దంగయ్య వియ్యాలో రత్నాలు వియ్యాలో రంగురంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మను నీళ్లల్లో వదిలేయటం వల్ల ఆ పూలల్లోని ఓషధులన్నీ కలిసి ఆ చెరువులో నీళ్లు కూడా ఔషధపూరితమవుతాయని అనుకునేవారట అప్పట్లో. బతుకమ్మను ఒకచోట ఉంచి చుట్టూ తిరిగి ఆడి పాడటంలో స్వేచ్ఛా వాతావరణం నెలకొని నచ్చిన పాటలు పాడుకోవడం, నచ్చినట్టు కోలాటాలు ఆడుకోవడంలో భావస్వాతంత్ర్యం పొందినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆడవాళ్లకి. మొత్తంగా ఈ బతుకమ్మ పండగల్లో అత్తారింటి నుంచి వచ్చిన ఆడపిల్లలంతా ఒకే చోట చేరి కబుర్లు చెప్పుకోవటం, వదినా మరదళ్లు వేళాకోళాలాడుకోవటం, పాత స్నేహితుల్ని కలవటం ఇవన్నీ కూడా ఈ ఒక్క పండగ వల్లే సాధ్యమవుతాయి. ఒకరోజో 2 రోజులో కాదు, మొత్తం 9 రోజుల పాటు సాయంత్రాలు స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ తిరిగే ఆడపిల్లల్ని ఈ బతుకమ్మ పండగలో తప్ప మరెక్కడా చూడమేమో. ప్రకృతికి దగ్గరగా పల్లెపడుచుల గుండె లోతుల్లోంచి వచ్చే సంబరాల పాటలు, సరదాల ఆటలే ఈ బతుకమ్మ పండుగలు. ఒక జాతి సంస్కృతి మొత్తాన్ని, సంప్రదాయ స్వరూపాన్ని ఆశాంతం ప్రతిబింబింపజేసే ఈ పండుగని జరుపుతూ తెలంగాణ సంస్కృతిని పరిరక్షించుకుందాం. ఆటపాటల బతుకమ్మ వేడుకలో మనమూ చేయి చేయి కలుపుదాం. అడుగు అడుగు వేస్తూ సంబరాలు సాగిద్దాం. ఏటి
తరలిపోతున్నాయి గౌరమ్మలు తరలిపోతున్నాయి గౌరమ్మలు తరలిపోతున్నాయి గౌరమ్మలు తరలిపోతున్నాయి గౌరమ్మలు తరలిపోతున్నాయి గౌరమ్మలు. బతుకమ్మ ముంబైలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? ఫస్ట్ అయితే ఒకటే 2 బతుకమ్మలతో నేనే మొదలు పెట్టినా. అచ్చా ఎవరు చేయపోయేది మా ఏరియా నుంచి కపాసి వాళ్ళ నుంచి మంగళ లక్ష్మి నేను చిన్న బతుకమ్మలు పెట్టి వేడుస్తున్నాం. తర్వాత ఇక అందరు ఒకరు చూసి ఒకళ్ళు అందరు వేడుస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి? 18 ఏళ్ళు అవుతుంది. 18 ఏళ్ళ నుంచి? 18. మా రక్ష చిన్న బిడ్డ అప్పటి నుంచి మొదలు. అప్పటి నుంచి మంచిగా పాడుతారు, పాట మంచిగా పాడిరు. ఊళ్ళో నేర్చుకున్నాం పనులు పోయి. మస్తు అనిపించింది. కానీ ముంబైలో బతుకమ్మ చేసుకుంటామని అనుకున్నారు ఎప్పుడన్నా? ఎప్పుడు అనుకోలేదు. అందరికి అక్కడ అందరిలో ఆలీలు చేసుకుంటుండేది మా ఏరాళ్ళు. ఇట్లా సైన్లో కూడా మా ఏరాళ్ళు ఉంది, ఆడ కూడా చేసేది. కపాసివాడల జూగెల్లిలా ఈ దసరా రోడ్క ఎవరు చేయపోయేది. ఎట్లయినా ఏం లేదు మనమే చేసుకుందాని ఆడుకుందానని ముగ్గురుతోటి మొదలైంది బతుకమ్మ. ఇవాళ ఇప్పుడు 100 మంది జమ అయిన ముగ్గురుతోటి మొదలైంది. మన హైదరాబాద్లో చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ ముంబైలో కూడా చేసుకుంటారు, మంచిగా అనిపిస్తుంది. అంజమ్మ మాండ్రంజమ్మ అని ఉండేది, వాళ్ళు జూగెల్లి ఉండే కదా, ఆమె ఒక్కది చేసుకొని వచ్చేది ఆ ఏరియా నుంచి. ఆమె చేసుకొని అక్కడి నుంచి అట్లా మొదలైంది. ఈ రోజు ఇంత పెద్దగా అయింది. ఒక్కదైనా ఆటలు వచ్చి ఆమె ఒక్క తీసి పెట్టుకొని పోయేది మాండ్రంజమ్మ. ఇప్పుడు లేదు. ఆమె మస్తు ఖుషిగా ఉండేది. ఏ పండుగ వచ్చిన ఆమె మా దోస్తు ఉండే, మస్తు సోపతి ఉండే మాకు. ఈ బతుకమ్మ ఎందుకు చేసుకుంటారు అసలు? ఇది గౌరమ్మ పూజ కదా. గౌరమ్మ పూజ సుమంగళ కోసం ఖుషి. ఆడపిల్లలకు బతుకమ్మ అంటే ఆనందం. అప్పట్లో బతుకమ్మ ఎప్పుడు ఉండే, ఇప్పుడు ఎట్టుంది? అప్పుడు ఇక సింపుల్ చేసేది, ఇప్పుడే ఇంకా మంచిగా చేస్తున్నారు. బతుకమ్మ గరుబాడు, మైకులతోటి ఎగురుడు, అంత డాన్స్ వేసుడు, ఖుషి కొద్దిగా. బతుకమ్మ పండుగ అంటే బాధలు చెప్పుకుంటారంట కదా, బాధలు చెప్పుకొని ఇప్పుడు మొత్తం చేంజ్ అయింది. ఎవరికి రావు ఊళ్ళోనే అంతగానే ఎగురుతుండే వాళ్ళ బాధలని చెప్పుకుంటారు. అదే పాట అన్ని మంచిగా మన తెలంగాణ కల్చర్ ని పోగొట్టుకోకుండా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఇట్లా అందరం కలిసి సంతోషంగా ఆడుకోవాలి. ఇది ఎంగిలిపు బతుకమ్మ అంటారా? ఇప్పుడు లాస్ట్ ఎప్పుడు? 9 తారీఖు ఇంకా ఘనంగా ఉంటది. అప్పుడు ఇంకా పాటలు నేర్చుకొని రావాలి. మరి ప్రసాదం ఏంది అసలు? ప్రసాదం పెట్టాలి. కొబ్బరికాయ కొట్టి పప్పు ఎల్లమ్మ కంటే బోనం చూసిన, బోనాలలో అదే అన్నం ఉంటది. ఇదేంది మరి? ఇది కూడా ప్రసాదం అంట, చక్కెర పప్పు స్పెషల్ అన్నట్టు. అచ్చా స్పెషల్. ఆ రోజు సప్పుడే పోకుండా స్వీట్ చక్కెర నోట్లు వేసుకొని అందరికి ఆచారం. ఓకే, చూసిరుగా బతుకమ్మ పండుగ ముంబైలో ఇంత ఘనంగా జరుపుకుంటాం. ఇంకా వచ్చే లాస్ట్ డే బతుకమ్మ ఉంది, అది ఇంకా చూపిస్తా. కానీ ఇది మాత్రం ఫస్ట్ డే బతుకమ్మ. చాలా మంచిగా అనిపించింది. ముంబైలో ప్రతిసారి ఇట్నే చేసుకుంటాం. అండ్ ఇంకా ఉంది మన బతుకమ్మ గురించి, ఇంకా చాలా చరిత్ర ఉంది. మనకు తెలిసిన కొంచెం ముంబైలో జరిగింది చూపించేశాను అంతే.